హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మీ యోషి వ్లాగ్స్. ఇవాళ వ్లాగ్ ఏంటంటే కాకరకాయ కర్రీ అండి. కాకరకాయ కర్రీస్ చాలా వరకు అందరికీ తినరండి, కానీ నేను చెప్పిన విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి. నేను ఆల్మోస్ట్ చాలాసార్లు ఈ క్యారెట్ కర్రీ నేను ట్రై చేశాను ఇంట్లో. చాలా బాగుంటుంది. అలానే కాదు, ఎప్పుడు ఒకటేలాగా కాకుండా కొంచెం వెరైటీగా కూడా చేసుకుంటే చాలా బాగుంటుందండి. నేనైనా అంతే, ఎప్పుడు ఒకటేలాగా అయితే ఏం చేయను అనమాట. క్యారెట్ పైన పొట్టంతా తీసేసుకొని నీట్గా ఉప్పు వేసిన వాటర్లో అయితే వాష్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద బాండి పెట్టేసుకొని ఒక 2.5 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకొని మీడియం టు సిమ్లో పెట్టుకొని వేయించుకుందామండి. అలాగే ముక్కలకు తగినట్టుగా సాల్ట్ అయితే కొద్దిగా యాడ్ చేయండి, ఎందుకంటే చేదు ఏమన్నా ఉన్నా కూడా పోతుంది. కడిగేటప్పుడు కూడా కొంచెం ఉప్పు వాటర్లో వేసి కడుక్కోండి, ఎందుకంటే చేదు కొంచెం తగ్గుతుంది అనమాట. అలాగే ముక్కలు బాండీలో వేసిన తర్వాత కూడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి ముక్కలకు తగినట్టుగా. చేదు ఏమన్నా ఉన్నా అంత అనిపించదు అనమాట మనకి. సో టేస్ట్ బాగుంటుంది. దానికి కావాల్సిన పొడికి వచ్చేటప్పటికి ఎండు కొబ్బరి ఒక చిన్న ముక్క, అలాగే ధనియాలు, అండ్ నెక్స్ట్ వచ్చేసి చిన్నులపాయలు అండి. ఒక 7-8 రెబ్బలు అయితే సరిపోతాయి. బాగా లావు అయితే కొంచెం చాలు. పల్లీలు పొట్టు తీసుకొని పెట్టుకున్నవి ఒక చిన్న కప్పు పుట్నాల పప్పు అండి. అలాగే రుచికి తగినంత ఉప్పు అండ్ 2 టేబుల్ స్పూన్ కారం అండి. కారం ఇంకా ఎక్కువ తినాలి అనుకుంటే వేసుకోవచ్చు, నాకైతే మీడియంగా వేసుకున్నాను. సో ఇలాగైతే ఫోర్స్గా గ్రైండ్ చేసేసుకోండి. అలా ఫోర్స్గా గ్రైండ్ చేసుకుంటే బాగుంది. మరీ మెత్తగా అక్కర్లేదు, అలానే మరీ బరగ్గా అక్కర్లేదు. చూసారా కాకరకాయ ఎంత బాగా చక్కగా కుక్ అవుతుందో. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, ఎందుకంటే కలుపుకోకపోతే మధ్య మధ్యలో బాగోదు. ఎంత నాన్ స్టిక్ ప్యాన్ అయినా సరే కలుపుకుంటేనే కాకరకాయలైనా ఏదైనా సరే ముక్క అనేది బాగా వేగుతుంది అనమాట, లేకపోతే వేగదు. సో నాకైతే ముక్క అనేది ఒక 90% వరకు కుక్ అయిపోయిందండి. ఇది గట్టిగా అయితే మనకి టైం పట్టేది ఒక 10 to 15 మినిట్స్ పడుతుంది, అందుకంటే ఎక్కువ టైం అయితే ఏం పట్టదు. సో నేనైతే రోస్ట్గా అయితే ఏం వేయించుకోలేదు, నేను మెత్తగానే వేయించుకున్నాను, ఎందుకంటే మెత్తగా ఉంటేనే బాగుంటుంది. సో లాస్ట్లో అయితే నేను కొద్దిగా కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాను. కొత్తిమీర అయితే ఏం అవసరం లేదు, దీనికి పోపు కూడా ఏం పెట్టాల్సిన అవసరం లేదు ఈ రెసిపీకి అయితే. సో కరివేపాకు వేసేసి ఒక 1 మినిట్ అలా తిప్పేసుకోండి. ఆ తర్వాత ఇందాక నేను చెప్పిన పొడి ఉంది కదా, ఆ పొడి అయితే మొత్తం వేసేసుకొని సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని తిప్పుకోండి, ఎందుకంటే హైలో పెడితే కారం కూడా మాడిపోతుంది. సో సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ట్రై చేయండి. నేను చెప్పిన ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే చెప్పండి. కాకరకాయ ఫ్రై మాత్రం చాలా అంటే చాలా బాగుండిద్ది. ఎంత ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా బాగా తింటారు. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. ఇంత పొడిగా అక్కర్లేదు, అలానే ముద్దగా కూడా అవసరం లేదనమాట. మరొక రెసిపీతో అయితే నేను మీ ముందుకు వస్తాను, అది కూడా కాకరకాయతోటే. వేరే స్టైల్స్లో అయితే నేను పెడతానండి కర్రీస్ నాకు వచ్చిన వరకు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.